ఇంకా ఎందుకు వాడితో? పలకరిస్తే చీదరించుకుంటున్న వాడితో, మాట్లాడితే చిరాకు పడేవాడితో, ప్రేమంటే తెలియని వాడితో, ముద్దు ముచ్చట తెలియని వాడితో ఎందుకు మిత్ర నీకు ఈ పాటలు? ఇప్పటికైనా యూటర్న్ తీసుకొని నా వైపుకి వచ్చి టన్నులు కొద్దీ లవ్ కురిపిస్తాగా. హేరా, నీకు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా సిగ్గనేదే రాదా? అసలు సిగ్గు అనే పదం గురించి నీకు తెలీదా? అదేంటిది, కాశీలో అన్నీ వదిలేస్తావని అంటారు కదా, అలా వదిలేసి వచ్చావా? వదిలేసింది నేను కాదు మై డియర్ మిత్ర, నువ్వు. అలా సిగ్గు వదిలేసావు కాబట్టే నాకు హ్యాండ్ ఇచ్చి మహేష్ హ్యాండ్ పట్టుకోవాలని చూస్తున్నావు. అది సర్లే కానీ అసలు మ్యాటర్కి రా. మహేష్ నిన్ను తిట్టాడంటగా, నిజమా? ఎంత కోపంగా చూస్తున్నావంటే నిజమై ఉంటుందిలే. అయినా నిజం కాకపోతే అందరూ దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? పిచ్చి పిచ్చిగా వాగేవంటే బాగుండదు. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎవరికి చెప్పమంటావు? గవర్నమెంట్స్లో అందరి నోట ఇదే మాట వినిపిస్తోంది. ఓ మై గాడ్, వీడు చెప్తుంది నిజమా? నన్ను తిట్టింది చాలక ఆ విషయం అందరితో చెప్పాడా మహేష్? అసలు ఎందుకు తిట్టాడు? నీకు కంపెనీలో వేరే పనేం లేదా? మనసు గాయపడితే ఏ పనైనా చేయాలనిపిస్తుందా చెప్పు? ఒట్టు మిత్ర, నిన్ను ఎవరైనా ఏమైనా అన్నా, నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నా ఈ ఆకాష్ గుండె వెలవెల్లాడిపోతుంది. అలాంటిది నిన్ను తిట్టాడంటే నాకెలా ఉంటుంది చెప్పు? నా బ్లడ్ బాయిల్ అవుతుంది మిత్ర. నువ్వు నన్ను నీ మనసులోంచి తీసి పారేసినా నువ్వు మాత్రం నా మనసులోనే ఉన్నావు. సో నీ మనసు గాయమైతే నేను తట్టుకోగలనా చెప్పు? ఆపు నీ ఓవర్ యాక్టింగ్. నా కాబోయే హస్బెండ్ నన్ను తిడతాడు, అవసరమైతే కొడతాడు. నీకేంటి నొప్పి? కంటి చూపుతో అందరినీ శాసించే నిన్ను మహేష్ తిడుతుంటే చూస్తూ ఊరుకున్నావు మిత్ర. షేమ్ ఆన్ యూ. నాకు లేని బాధ నీకేంటి? పొరా ఫూల్. హలో డియర్, ఎప్పటికైనా నీ అడుగులు నా వైపే పడతాయి. నన్ను రెచ్చగొట్టావంటే చస్తావ్. చంపేస్తావా? మిత్ర, నిన్ను వదలను కాక వదలను. అలాగని మహేష్ లాగా తిట్టను. డిఫరెంట్ వేలో, ఆకాశ్ స్టైల్లో నీకు చుక్కలు చూపిస్తాను. వస్తా. డర్టీ ఫెలో. ఆనంది, అందరూ లంచ్కి వెళ్ళారు కదా, నువ్వేంటి ఇక్కడే ఉన్నావు? నువ్వు వస్తావని. అది సినిమా పేరు కదా. ఏంటి నవ్వాలా? నువ్వేసిన జోక్కి నేను నవ్వాలి అంటే నేను నీకోసం ఎదురు చూడకూడదా? నీకలాంటి అలవాట్లు లేవు కదా. ఈ మాటలెందుకు? పద వెళ్ళి తిందాం, నాకు చాలా ఆకలేస్తోంది. ఓ పని చేద్దాం, బైక్ మీద వెళ్దామా? కంపెనీ క్యాంటీన్ కి బైక్ మీద వెళ్తారా? అక్కడికి వెళ్తున్నామని ఎవరన్నారు? మనం సరదాగా అలా బయటికెళ్ళి లంచ్ చేసి వద్దాం. ఏంటి కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయి? నీ నోటి నుంచి కొత్త మాటలు విన్న ఆనందంలో నాకు కొత్త రుచులు తినాలి అనిపిస్తుంది. డబ్బులు అంత ఎక్కువగా ఉన్నాయా? ఒక్క రోజు అలా బయటికెళ్ళి తింటే ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? ఆనంది, నీతో కలిసి అలా బయటికెళ్ళాలనుంది. పద ఆనంది, వెళ్దాం. వద్దు అశ్విన్. అంతేనా? పోనీ నువ్వే వెళ్ళి తినేసిరా. ఛ, పద కంపెనీకి వెళ్ళి తిందాం. అదేంటి? మరి ఏంటి, నీతో కలిసి బయటికి వెళ్ళి తిందాం అనుకుంటే నువ్వేమో. ఏంటి అశ్విన్, అలిగావా? కాదు, కోపం వచ్చింది. చీటికి మాటికి కోపం రాకూడదు అశ్విన్. నువ్వే తెప్పిస్తున్నావు ఆనంది. ఇప్పుడు నేను వస్తానంటే కోపం ఎగిరిపోతుందా? ఇది ఒక్కసారి అని చూడు. సరే వస్తా. ఎస్, అమ్మయ్యా, పద వెళ్దాం. బిల్లు నేను కడతాను. అమ్మా ఆనంది, తమరు రావడమే నాకు కావాలి. రా ఆనంది, మళ్ళీ లంచ్ టైం లోపల మనం వచ్చేయాలి. వదలవు కదా? పట్టు వదలని విక్రమార్కుడు మా కజిన్. అవునా?
అవును పద. హాస్టల్లో అమ్మాయి చెప్పిన ప్రకారం విశ్వం ఇల్లు ఇక్కడే ఉండాలి. కానీ వాడి ఇల్లు తెలుసుకోవడం ఎలా? ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు పోకిరి వెధవలు ఎలా చూస్తారు. ఇదే మా ముత్యాలమ్మ పేటైతే ఇద్దరిని బండాపి మరి 4 పీకేదాన్ని. ఆపాపాపరా, ఏంట్రా ఆ అమ్మాయి మిత్ర మేడం పంపిన ఫోటోలో ఉన్న అమ్మాయిలా ఉంది. అవునా? వీళ్ళేంటి ఆగి నన్నే చూస్తున్నారు? నన్ను చూస్తున్నారా ఇంకెవరినైనా చూస్తున్నారా? ఇక్కడ ఎవ్వరు లేరే. ఈ దొంగ సచినోళ్ళు నన్నే చూస్తున్నారా? పద. ఇదేంటి ఇటువైపే వస్తున్నారు? గట్టిగా అర్చనా, రావడానికి చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇప్పుడు ఎలా? భయపడినట్టు కనిపించకూడదు, దబాయించి మాట్లాడాలి. మేడం, మిమ్మల్ని మేడం. ఏంటి? ఏం కావాలి మీకు? నేను ఒంటరిగా వచ్చాననుకున్నారా? నాతో పాటు మా ఆయన వచ్చారు. ఆయన పక్కనే ఉన్నారు. త్వరగా వెళ్ళండి. మేడం, మేమేం పోకిరగలం కాదు. మీరెవరైతే నాకేంటి, వెళ్ళండి. భయపడకండి మేడం, మీరు మా ఏరియాలో కొత్తగా కనిపిస్తున్నారు. ఆ, కనిపిస్తే అంటే ఎవరి కోసమైనా వచ్చారా? అది అడ్రస్, ఆ ఇల్లు ఎక్కడో తెలియక తిరుగుతున్నారా? నేను విశ్వం ఇల్లు కోసం వెతుకుతున్నానని వీళ్ళకెలా తెలిసింది?